కలియుగ వైకుంఠం తిరుమలలో దాగి ఉన్న ఈ రహస్యం సాధారణం కాదు. దాని ప్రారంభం పార్ట్ 1లో ఉంది. ఇప్పుడు ఆ రహస్యానికి కొనసాగింపు పార్ట్ 2. ఏమిటి? కలియుగ వైకుంఠంగా పిలుచుకునే మన తిరుమల శ్రీవారి ఆనంద నిలయం నిర్మాణంలో ఎటువంటి సిమెంట్ గానీ ఐరన్ గానీ అసలు వాడనే లేదా? అయినా సరే 1000 ఏళ్లుగా ఈ గుడి ఇంత స్ట్రాంగ్ ఎలా నిలబడింది? ఫ్రెండ్స్, ఈ రహస్యం తెలియాలంటే మన పూర్వీకులు ఉపయోగించిన ఈ అద్భుతమైన ఇంజనీరింగ్ ఆఫ్ ది దేవుని గురించి మనం తెలుసుకోవాలి. పార్ట్ 1లో చెప్పినట్టుగా ఈ ఆనంద నిలయాన్ని మన పూర్వీకులు మామూలు మట్టి మీద నిర్మించలేదు. వెంకటాచల పర్వతంపై ఉన్న అత్యంత బలమైన రాతిని సమానంగా చెక్కి దానిపై భారీ గ్రానైట్ రాళ్లతో పునాది వేయడం జరిగింది. ఈ పునాది ఎంత స్ట్రాంగ్ అంటే దీనిమీద ఎంతటి భారీ నిర్మాణం కట్టినా చాలా పర్ఫెక్ట్గా నిలబడుతుంది. అందుకే ఈ వెంకటాచల కొండ మీద ఎప్పుడైనా చిన్న భూకంపాలు వచ్చినా సరే ఆ పునాది వీటిని చాలా ఈజీగా తట్టుకుంటుంది. ఫ్రెండ్స్, పునాది తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది స్వామివారు ఉండే గర్భగుడి నిర్మాణం గురించి. ముఖ్యంగా స్వామివారి చుట్టుపక్కల ఉండే ఈ గోడలు ఎంత మందంగా ఉంటాయంటే సుమారు 5 నుండి 6 అడుగుల మందంతో భారీ గ్రానైట్ రాళ్లతో ఒకదానిపై ఒకటి పేర్చి ఈ గర్భగుడిని నిర్మించడం జరిగింది. అంతేకాదు, పైన ఉండే ఈ గోపురం బరువంతా ఈ గోడల ద్వారా ప్రయాణించి డైరెక్ట్గా పునాది మీద పడుతుంది. దీన్నే ప్యూర్ కంప్రెషన్ సిస్టమ్ అంటారు. దీనిని సింపుల్గా చెప్పాలంటే ఒక రాయి మీద మరొక రాయిని ఇంటర్లాకింగ్ చేసి ఎటువంటి సిమెంట్ లేకుండానే కేవలం డ్రై మేసనరీ పద్ధతి ద్వారా ఈ రాళ్లను నిర్మించడం వల్లే ఈ ఆనంద నిలయం 100 ఏళ్లుగా కదలకుండా అంత స్ట్రాంగ్గా ఉంది. కానీ ఫ్రెండ్స్, ఇక్కడే అసలైన మిస్టరీ మొదలవుతుంది. ఎందుకంటే ఇంతటి భారీ గోపురం బరువును ఎలాంటి పగుళ్లు లేకుండా మన పూర్వీకులు ఎలా బ్యాలెన్స్ చేశారు? అలాగే శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన ఆ బంగారం గోపురం వెనుక ఉన్న ఆ సైన్స్ ఏమిటి? ఇలాంటి మైండ్ బ్లోయింగ్ రహస్యాలతో వచ్చే పార్ట్ 3 కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.